అమలాపురానికి ఒక విశేషం. మీ లలిత జ్యువెలరీ అమలాపురానికి వచ్చేసింది. డిసెంబర్ 16న బ్రహ్మాండమైన ప్రారంభోత్సవం. లలిత జ్యువెలరీ. ఇప్పుడు ఎవరికి ఊరికే రావు. ఓకే, మీరు సజెస్ట్ చేస్తారు అలానే. వన్ షుడ్ ఎక్స్పీరియన్స్ ఇట్. ఒక అవకాశం వస్తే ఏంటి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి. నేను ఇంట్రెస్ట్ లేని వాళ్ళ గురించి మాట్లాడట్లే. దాంట్లో ప్రాబ్లమ్స్ వస్తాయా? వస్తాయి. అవమానాలు పడాలా? పడాలి. దెబ్బలు తగులుతాయా? తగులుతాయి. కానీ వాట్ వీ టేక్ బ్యాక్ వీ విల్ లెర్న్ సో మెనీ థింగ్స్. దట్ ఈస్ ఫర్ ష్యూర్. ఇక్కడ సెకండ్ సైడ్ ఆఫ్ ద కాయిన్ ఇంకొకటి ఉంది. బిగ్ బాస్ చూసిన వాళ్ళందరికీ కూడా ఇప్పుడు మనకి ఎక్కడ బాధేస్తుందంటే, చేసి వచ్చిన వాళ్ళందరికీ కామన్గా బాధేసే విషయం ఏంటంటే, వాట్ యు సీ ఈజ్ రియల్ బట్ నాట్ యాక్చువల్. చాలా మంది అడుగుతారు, అది రియలే కానీ యాక్చువల్ కాదు. ఇప్పుడు తేడా ఏంటి? రెండు ఒకటే కదా అనుకుంటారు. రెండు పర్యాయ పదాలు కాదు, చాలా తేడా ఉంది రెండింటికి. రియలే కానీ యాక్చువల్ కాదు. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, ఇప్పుడు మీరు చూసేది ఎంతసేపు? ఒక గంట ఉంటుంది. జరిగేది ఎంత? 24 గంటలు దొరికేది అని వాళ్ళు ఒక గంటలో కుదించి చూపిస్తారు మనకి. 24 అవర్స్ కూడా చూపిస్తారు కదా అంటారు. 24 అవర్స్లో కూడా 24 అవర్స్ అందరినీ చూపిస్తున్నారా? కాదు కదండి. యూ కెనాట్ సీ ఎవ్రీథింంగ్ అండ్ దే విల్ నాట్ షో. ఎడిట్ చేసింది ఎవరిది ఇంట్రెస్టింగ్ అనిపిస్తుందో అది. ఇప్పుడు మీరు నాకు విషయం చెప్పండి సార్. ఇప్పుడు ఒక 4 న్యూస్లు వచ్చాయి మన మొబైల్కి, 4 వార్తలు వచ్చాయి. ఒకటి, బాగా తెలిసిన ఇద్దరు ఎవరో సెలబ్రిటీస్ ఒకళ్ళొకరు కొట్టేసుకున్నారు. ఇంకొకటి, ఒక ఆయన యోగా గురించి కొత్త టెక్నిక్ ఒకటి కనిపెట్టాడు. 3, ఎవరో ఒక తెలిసిన వాళ్ళని ఇంకోటి బూతులు తిట్టారు. 4, ఏదో డ్యాన్స్ ప్రోగ్రామ్ వచ్చింది. ఈ 4 ఫస్ట్ ఎవరు ఓపెన్ చేస్తారు? మెజారిటీ ఎక్కడ ఏది ఓపెన్ చేస్తారు? ఫస్ట్ ఏదైతే చెప్పారో ఎక్కువ మంది అదే ఇంట్రెస్ట్ కదా, హ్యూమన్ ఇంట్రెస్ట్. సో కొన్ని మనుషులకి కావాల్సినట్టు అదొక షో అండి. ఎండ్ ఆఫ్ ద డే చేసేవాళ్ళు మనుషులే కదండి. వాళ్ళు గేమ్ ఆడుతున్నారు అంతే. అదొక షో. అసలు ఆడే షో ఆటగాళ్ళు కాదండి. బిగ్ బాస్ కాన్సెప్ట్ అదొక షో. అదే ఆడేది గేమ్ అసలు అది. సో వాళ్ళ పర్పస్ ఏంటి? టు డిజైన్ ఇట్ ఇన్ సచ్ ఎ వే టు మేక్ ఇట్ మోర్ ఇంట్రెస్టింగ్. ఇందులో భాగంలో ఏమైపోతుందంటే, ఈ రియల్ అందరికీ ఇదే డౌట్. మీకు ఏమైనా చెప్తారా అక్కడి నుంచి ఇలా చేయమని? ఎవడేం చెప్పడు. ఇంకా ఏంటంటే ఆల్రెడీ ముందుగానే డిసైడ్ అయిపోయి ఉంటుంది. ఇవి టెక్నికల్ ఫైనల్ 5 అనేది ఇవి టెక్నికల్ ఆస్పెక్ట్స్. వీటిల్లో నేను లేను. కాబట్టి నేను వాటి గురించి మాట్లాడాను. ఎందుకంటే మీరు 10వ వారంలోనో ఎప్పుడు 70 రోజుల తర్వాత బయటకు వచ్చాను. అవును. ఇంకొకటి, బయటకు వచ్చిన వాళ్ళకి బాధ వేసేది ఏంటంటే, అరే అది చూసిన తర్వాత ఇది ఇలా వచ్చిందా, ఇది ఇలా కట్ అయిందా, ఇది రాలేదా? దీనికంటే బెటర్ ఉండేవి కదా, చాలా ఉండేవి కదా ఎక్స్పీరియన్స్ గురించనే కాదండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక విషయంలోనే మనకి అలా కనిపిస్తూ ఉంటుంది. ఎందుకు కనిపిస్తుంది అంటే, ఇప్పుడు సింపుల్ అండి. ఇప్పుడు మన ఇద్దరం మాట్లాడుకున్నాం అంటే, మన ఇద్దరం మాట్లాడుకున్నప్పుడు కట్ చేసేవాడు ఉంటాడుగా. అవును, ఎడిటర్ ఉంటాడు కదా. ఒకళ్ళు కాదు, ఇద్దరు ముగ్గురు ఎవరుంటే వాళ్ళు. అతనికి ఒకటి చాలా ఇంట్రెస్టింగ్ అనిపించవచ్చు. ఆ ప్రాసెస్లో ఏం జరుగుతుంటే, మీరు 4 పాయింట్లు, నేను 4 పాయింట్లు మాట్లాడుకున్నాం అండి. మీది 1 పాయింటే వచ్చింది, నాకు 4 పాయింట్లు వచ్చాయి. ఇప్పుడు చూసే వాళ్ళకి ఏమనిపిస్తుంది? ఆదిత్య మాట్లాడా అసలు ఆయన ఏం మాట్లాడగానే వెళ్ళిపోయాడు అక్కడి నుంచి అనిపిస్తుంది. ఇక్కడ నాకు ఒక అనుమానం. ఇప్పుడు ఏదైతే జనానికి చూపిస్తున్నారో, ఏదైతే ఎడిటింగ్ కట్స్ ఏవైతే ఉంటాయో, హోస్ట్ కూడా అవే చూపిస్తారా? ఆయనకు కూడా అవే చూస్తాడా? ఏమంటే నాగార్జున గారికి ఏం పని అండి ఎంత చూడడానికి? ఆయనకి అంత టైం ఎక్కడ ఉంటుందండి? ఆయనకి ఇప్పుడు ఆబ్వియస్లీ ఆయన హీజ్ అ హోస్ట్ దేర్. హీఈస్ నాట్ ది బిగ్ బాస్ టెక్నికల్ టీమ్ రన్నర్. ఆయన బిగ్ బాస్ మొత్తం షో అంతా కూర్చొని చూసి ఆయన చేయడు కదండి. ఆయనకి ఏం చూపించాలో ఆయనకు చూపిస్తారు, అంతే కదా. దాన్ని బేస్ చేసుకొని ఆయన కూడా మాట్లాడతారు. ఇప్పుడు ఇద్దరి మధ్యలో గొడవ అయిందండి. గొడవైన ఇద్దరు వచ్చి మీతో మాట్లాడరు. ఆ గొడవైన వాళ్ళిద్దరు తరఫున మనుషులు వచ్చి మీకు మీతో మాట్లాడతారు. ఆ ఇద్దరు వచ్చి మీకు ఏం పాయింట్ లేదు, దాన్ని బట్టి మీరు కదా మీరు వాళ్ళతో మాట్లాడతారు. మీరు అలాంటి టైంలో యాక్చువల్గా మీకు అనిపించింది అప్పుడు, అరే నేను వీళ్ళందరికంటే కూడా ఏదైతే మాకు జనాలకు చూపించారో అది నాకు ఎలా తెలుసు? మాకంటే ఇన్ సెన్స్ లోపల ఉండే వాళ్ళకి తెలియదు కదండి బయటకి ఏం చూపించారు. అక్కడ నేను చెప్పొచ్చు ఏంటంటే, అక్కడ బాధ వేస్తుంది అందరికీ. యూజువల్లీ మీరు అడగండి, బిగ్ బాస్కి వెళ్ళిన ఎవరైనా అడగండి, ఎందుకు బిగ్ బాస్ మీకు ఇక్కడ మెయిన్గా బాధ వేసింది అంటే, ఒకటే ఏమంటారంటే, అది జరిగింది ఒకలా అనిపించి ఉంటుంది వాళ్ళకి, అది ఇంకొకలా కనిపించి ఉండొచ్చు బయటికి. అదేంటి ఒకళ్ళ మీద కక్ష అనే కాదు, దానికి అగైన్ దేర్ ఆర్ సో మెనీ ఫ్యాక్టర్స్. వాళ్ళకి అంత ఫుటేజ్కి వాళ్ళ స్కోప్ ఉండకపోవచ్చు, లేకపోతే దానికన్నా ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం ఇంకోటి ఉండొచ్చు. చూపించాల్సిన బయట వాళ్ళకి ఏదైతే ప్రొజెక్ట్ చేయబడుతుందో దాన్ని బేస్ చేసుకొని కనపడుతుంటాయి. కాదు బయట వాళ్ళకి ఏదైతే చూపించబడుతుందో. ప్రొజెక్ట్ అనే మాట ఎందుకనంటే, ఇప్పుడు ప్రొజెక్ట్ అగైన్ ఈజ్ రాంగ్ సెన్స్. చూపించబడడం అనేది వాళ్ళ పని వల్ల, వాళ్ళ ఆలోచన వల్ల, వాళ్ళకి ఆ టైంకి తట్టిన థాట్ వల్ల, లేకపోతే వాళ్ళ ఈ గేమ్ స్ట్రాటజీ పరం వల్ల అయ్యుండొచ్చు. ప్రొజెక్షన్ అనేది తీసుకునే మనిషి విధానం బట్టి ఉంటుంది. అంటే ఏదైతే జనాలకు చూపిస్తున్నారో దాని మీద ఓటింగ్ జరుగుతుంటాయి. సో ఇక్కడ ఇది కూడా ఒక గేమే చెప్పాలంటే. ఇప్పుడు చిన్న లాజిక్ అండి. ఓటింగ్ జరుగుతుందంటే అర్థం ఏంటి? మీరు చూడండి,
మాకు చెప్పండి. సో ఇక్కడ బేస్ ఏమిటి, వాళ్ళు ఒకటి చూసి ఓటు వేయాలంటే వాళ్ళు చూసి డెసిషన్ తీసుకోవాలి కదా, చూస్తేగా డెసిషన్ తీసుకునేది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను మీకు ఫ్రెండ్ అండి, మీరు నా ఫ్రెండ్ కాబట్టి నాకు ఒకటి వేస్తారండి, ఆయనకి ఇంకోటి చెప్తారు, ఆయనకి ఇంకోటి చెప్తారండి. మీరు వాళ్ళు ఎందుకు వేస్తారు? ఎవడన్నా చూస్తే వాడికి ఆదిత్య నచ్చితే వీడు నచ్చాడు కదా ఓటేస్తారు. సో ఇట్ ఇస్ ఆల్ లింక్ టు వ్యూయర్షిప్. సో ఒకళ్ళు చూడాలి, వాళ్ళు జడ్జ్ చేయాలి. కొంతమంది బయట ఒక ఆర్మీని తయారు చేసుకొని వాళ్ళ ద్వారా ఆ సైన్యం ద్వారా ఓటింగ్ చేసే ప్రక్రియలు కూడా నడిచినాయి కదా. నడుస్తాయండి, అన్నీ నడుస్తాయండి. ఇప్పుడు ఒకటి జరగాలి సార్, ఒక వ్యవస్థ ఎస్టాబ్లిష్ అవ్వాలంటే దాంతోపాటు బోల్డ్ సెటప్లు ఏర్పడతాయి. అందులో ఈ ఓటింగ్లు కూడా కీలకం అవుతుంటాయి ఖచ్చితంగా ఈ అవుతాయి. బయట నుంచి, ఈ బయట ఫ్యాక్టర్స్ ఇవన్నీ ఉంటాయి. సింపుల్ అండి, ఇప్పుడు దీనివల్ల బోల్డ్ అంత పాపులారిటీ వస్తుంది, బోల్డ్ అంత డబ్బు వస్తుంది అనుకున్నప్పుడు బోల్డ్ అంత డబ్బు అయితే వస్తుందా? బోల్డ్ అంత డబ్బు వస్తుంది ఒక్క బిగ్ బాస్ వల్లే రాదండి. బిగ్ బాస్తో లింక్ అయిన వాటి వల్ల చాలా వస్తాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక అతను బిగ్ బాస్ లేదా ఒక అమ్మాయి బిగ్ బాస్ విన్నర్ అయింది అనుకోండి. బిగ్ బాస్ విన్నర్ అయినందుకు ఆ అమ్మాయి వారానికి ఎంత వచ్చిందో, నెలకు ఎంత వచ్చిందో, షోకి ఎంత వచ్చిందో అని కాదు, తర్వాత ఇంపాక్ట్ కొన్ని ఉంటాయి కదా. ఇప్పుడు విన్నర్ అయిన వాళ్ళకు ఉండే ఇంపాక్ట్ 5 వారాలకు వచ్చినట్టు ఉండదు. వేరే వేరే రకాల యాడ్స్ రావచ్చు, ఇంకోటి రావచ్చు. సో అగైన్ ఇట్ డిపెండ్స్ అపాన్ సో మెనీ ఫ్యాక్టర్స్. కాబట్టి ఒక్క బిగ్ బాస్ అండ్ విన్నర్ కాకపోయినా కూడా కొంతమందికి ఆపర్చునిటీస్ రావచ్చు. సో మీకు ఉన్న 10 వారాల్లో 9 వారాల్లో మీరు సాధించింది ఏంటి? దానివల్ల మీరు ఏం సాధించాలనుకున్నారు? అంటే బిగ్ బాస్ అనేది మీకు ఏమి దానివల్ల కలిగించినటువంటి ప్రయోజనాలు ఏంటి? నేను ఒకటి పాపులర్ డెఫినెట్గా పెరిగిందండి. అంతకుముందు బిగ్ బాస్ ముందర ఆదిత్య అనేవాడు 2010 ఉన్న వాళ్ళ ఆడియన్స్ అందరికీ తెలుసు కానీ 2010 తర్వాత పెద్ద అయిన వాళ్ళు, యాక్టివ్గా యూత్లో ఉన్నవాళ్ళు, ఆపై వాళ్ళందరికీ పెద్ద ఎక్కువ తెలియదు ఈ 12 ఏళ్ల కాలంలో. సో వాళ్ళందరికీ నేను బాగా గుర్తొచ్చాను, వాళ్ళకి తెలిసాను. తద్వారా ఏంటి, చాలా మందికి వీడు అంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళ అన్నయ్యలో, వాళ్ళ అక్కలో, లేదా వాళ్ళ అమ్మలో వాళ్ళు చెప్తారుగా, ఇగో వీడు ఈ అబ్బాయి పలానా సినిమా చేశాడు, పలానా షో చేశాడు, మొన్న లాస్ట్ 5 years బ్యాక్ ఛాంపియన్ షో చేశాడు, ఈటీవీలో వచ్చింది. ఇవన్నీ ఎలా చెప్తారు, వాళ్ళు ఎలా కనెక్ట్ చేసుకోగలుగుతారు, వీళ్ళు చెప్పడం వల్ల కనెక్ట్ చేసుకుంటారు. సో అలాగా ఒక జనరేషన్ గ్యాప్, ఇప్పుడు జనరేషన్ 4 years అంటాం మనం. సో అలా ఒక 1-2 generations గ్యాప్ ఏదైతే ఫామ్ అయిందో ఆ గ్యాప్ కొంతవరకు ఫిల్ అయింది, కొంతవరకు. ఎందుకంటే అగైన్ ఆ షో హిట్ డెఫినెట్లీ బెటర్ అవుతుంది. సో ఆ పాపులారిటీ అనేది ఖచ్చితంగా వస్తుంది. నెక్స్ట్, నేను బీయింగ్ ఇన్సైడ్ బిగ్ బాస్, నేను ఐ హావ్ లెర్న్డ్ సో మెనీ థింగ్స్. లైక్ ఒక మనిషి యొక్క పేషెన్స్ లెవెల్స్ ఏంటి, ఎంత పేషెన్స్. మన కళ్ళ ముందు ఒకటి చాలా ఖచ్చితంగా అది తప్పు అని తెలుస్తుంది, కానీ అక్కడ మనం చేయగలిగే మార్పు జరగట్లేదు. ఒక పాయింట్లో అరవగలం, ఒక పాయింట్ చెప్పగలం, దాని తర్వాత ఒక్కొక్కరు అయితే పగలగొడేస్తారు. మనం అది చేయక్కర్లా. అక్కడ మనల్ని మనం ఎలా కంట్రోల్ చేసుకోవాలో తెలుస్తుంది. అదే పైగా మీరు అప్పటికి విపాసనకి వెళ్ళొచ్చి ఉన్నారు కాబట్టి. అంటే విపాసన అనేది ఒక 10 రోజుల ప్రోగ్రామ్ అండి, అదేమో లైఫ్ టైం ప్రాక్టీస్ ఏం కాదు. అది ఇట్స్ అన్ ఎక్స్పీరియన్స్ ఫర్ అది మనం లైఫ్ టైం ప్రాక్టీస్ చేయగలిగితే కంటిన్యూ వేరే విషయం. నేను అదే అన్నాను, నేను బిగ్ బాస్లో ఉన్నంతకాలం నేను మార్నింగ్ యోగా చేసుకునేవాడిని. సో మై ఓన్లీ ఫండా ఇస్ వెరీ సింపుల్. నేను బయట చూసిన ప్రపంచంలో నాకు లక్కీగా, నాకు తెలిసి చిన్నప్పటి నుంచి ఉండడం వల్ల ఐ హ్యావ్ సీన్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ పీపుల్. అక్కడ ఉండే వాళ్ళలో చాలామందికి ఈ ప్రపంచాన్ని చూడలేదు. సో వీడు చెప్పేది ఈడ పెద్ద సూక్తులు చెప్తున్నాడు, లేకపోతే పెద్ద ఏదో మాట ఏదో ప్రవచనాలు చెప్తున్నాడు, ఇవన్నీ అనిపిస్తాయి తప్ప సెన్సిబిలిటీ ఏంటి, అందులో విజ్డమ్ ఏంటి, అందులో ఒక క్లారిటీ ఏమిటి అన్నది అర్థం కావడానికి ఒక వయసు కావాలి, ఒక అనుభవం కావాలి, ఒక మెచ్యూరిటీ కావాలి. అందరికీ అది ఉండకపోవచ్చు. అలా ఉండకపోవడం వల్ల ఏమవుతుందంటే డిఫరెన్స్లు వస్తాయి. సో అలా డిఫరెన్స్ వచ్చినప్పుడు కూడా మనం అలా బిహేవ్ చేస్తాం. ఒకటి నాట్ జస్ట్ దిస్, అంటే ఇక్కడ మెయిన్గా ఏంటంటేనండి, రకరకాల మనస్తత్వాల వాళ్ళు, రకరకాల ఏజ్ గ్రూప్ వాళ్ళు ఉన్నప్పుడు ఒకళ్ళకి పొంతన కుదరదు. మనకు తెలిసిన ఖచ్చితంగా కలవదు. అందరికీ అందరితో ఎందుకు కలుస్తుంది? కలవదు. కలిస్తే అన్నీ బాగానే ఉంటే పెద్ద కిక్కే ఉంది లైఫ్లో. సో బాగాలేనప్పుడు మనం ఎలా ఉండగలుగుతున్నాం, మనతో పాటు సెట్ అవ్వని వాడితో ఎలా ఉండగలుగుతున్నాం? దిస్ ఇస్ వాట్ లైఫ్ ఆల్సో. ఏమంటే జీవితంలో మనకి చేసుకోవట్లా, ఇప్పుడు మనకు ఒకరితో అవసరం ఉంటుందండి, వాడు మనకు నచ్చకపోయినా పని అవ్వాలి, వాడితో చాలా కాంప్రమైజ్డ్గా ఉంటాం. ఇక్కడ తేడా ఏంటంటే ఒక పాయింట్ తర్వాత మీరు నచ్చకపోతే అదే వెళ్ళిపోతారు. అక్కడ అది కాదు, తెల్లారితే మళ్ళీ ఆవిడ మొహమో లేకపోతే ఆయన మొహమో చూడాల్సిందే. సో ఇట్ విల్ టీచ్ అస్ సో మెనీ థింగ్స్. బ్యాలెన్స్ ఆఫ్ మైండ్ నేర్పిస్తుంది, పేషెన్స్ నేర్పిస్తుంది, కాన్ఫిడెన్స్ నేర్పిస్తుంది, కొత్త స్కిల్స్ నేర్చుకోండి. నేను నిజంగా చెప్తున్నా, అంటే నేను బిగ్ బాస్లో ఏమేమి సాధించానో మీరు అంటున్నారు. బిగ్ బాస్ పెట్టిన యాక్టివిటీస్ ఏవైతే ఉన్నాయో ప్రతి యాక్టివిటీ నేను పార్టిసిపేట్ చేశాను. చేసిన పెద్ద దాంట్లో గెలవకపోవడం మన చేతులు లేదు, కానీ ఎవ్రీథింగ్ ఐ వాస్ పార్టిసిపేట్. ముగ్గులు వేయడం దగ్గర నుంచి, గోళ్ళ రంగులు వేయడం దగ్గర నుంచి, మనుషుల్ని ఎత్తిపడిన దగ్గర నుంచి, ఫిజికల్ యాక్టివిటీస్ దగ్గర నుంచి, మెంటల్ యాక్టివిటీస్ దగ్గర నుంచి,
పాల కప్పులు ఎన్ని పాల కప్పులు వేస్తే ఇప్పుడు వచ్చిన పాల ప్యాకెట్లో ఎంతమందికి ఎన్ని కప్పులు ఎన్నిసార్లు ఇస్తే ఎంత సరిపోతుంది నేను చెప్పేవాడిని. లగ్జరీ బడ్జెట్ వచ్చినప్పుడు వచ్చిన తర్వాత ఉన్న 45 సెకండ్లో మనం వేస్తే 230 ప్లస్ 125 ప్లస్ 37 ప్లస్ 46 ప్లస్ 73 వేస్తే ఎంత వస్తుందో మరి బిగ్ బాస్ టైం అయిపోయే లోపు లెక్క తప్పితే వెనక్కి వెళ్ళిపోతున్నారు కాబట్టి గుక్క తిప్పుకోకుండా లెక్కలు వేసుకుని కరెక్ట్గా చెప్పి నేను చెప్పేవాడిని. టైం చూసి ఇవాళ ఇప్పుడు ఈ టైంకి ఎంత అయి ఉండొచ్చు అంటే భోజనాలు చేసే టైం అయి ఉండొచ్చు. లాస్ట్ టైం నాగార్జున గారు మాటలు అనుకోకుండా 11:30 బ్రేక్ ఇద్దామా అన్నప్పుడు వెంటనే బయటకు చూసి ఓహో షాడో ఎక్కడ ఉందంటే 11:30 ఏంటంటే ఖచ్చితంగా లంచ్ టైం అయ్యేటప్పుడు ఇంకొంచెం ముందు జరుగుతుంది కాబట్టి అప్రాక్సిమేట్లీ ఆ టైం కన్నా లంచ్ టైం అని మనం అనుకోవచ్చు నేను చెప్తుండేవాడిని. ఇలా ఇంట్లో ఎవరెవరికో ఏదో ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఈగో ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఇష్యూస్ ఉన్నాయంటే నేను దగ్గర కూర్చొని మాట ఓదరుస్తూ ఉండేవాడిని. ఇలాగ పలు రకాల యాక్టివిటీ నేనంటే ఉదాహరణ కొన్ని చెప్తున్నా ఊరికే చెప్తాను. ఇలాగా డేటు ఇవాళ ఏం డేట్ అయి ఉంటుంది అంటే ఓహో మనం బేసిక్లీ ఇన్ని ఎలిమినేషన్స్ అయ్యాయి, ఇన్ని ఉండవు, అసలు ఉండదు, టైం ఉండదు, డేట్లు ఏం తెలియదు. ఓకే, టైంలో డేట్లు ఏం తెలియదు. సో వచ్చి ఎన్నాళ్ళైంది, ఇన్నాళ్ళైంది, ఓకే నేను ఎలిమినేషన్స్ అయ్యాయి, పలానా వాళ్ళు ఎలిమినేట్ అయిపోయారు. తర్వాత మనం ఆ టాస్క్ మొదలుపెట్టి 3వ రోజు అవుతుంది కాబట్టి ఇవాళ 6 వెళ్ళారు, 3వ 42 ప్లస్ 3 45 రోజు ఇవాళ అని లెక్కలేసుకో 45 రోజు ఇవాళ అంటే మన డేట్ ఆ డేట్ కాబట్టి ఇవాళ 45 రోజు. ఇవాళ దీపావళి అయి ఉంటుంది. ఫస్ట్ 1 వీక్ 10 డేస్ బాగానే ఉంటుందండి. మీకు ఏమైపోతుంది 15 రోజులు దాటిన తర్వాత తెలియదు ఇంకా. బట్ ఐ వాజ్ వెరీ కాన్షియస్, ఐ వాజ్ ఎక్స్ట్రీమ్. అంటే దాని ఏమంటారు పంచేంద్రియాలని చాలా యాక్టివ్గా పెట్టుకుని చాలా ఫోకస్డ్గా చాలా అలర్ట్గా అటెంటివ్గా ఉండేవాడిని. అండ్ ఇంకోటి కొన్ని గమ్మతులు ఉంటాయి, కొన్ని అనౌన్స్మెంట్స్ భలే వస్తాయి బిగ్ బాస్ దగ్గర నుంచి. నేను చాలా తీక్షణంగా చదివేవాడిని. ఏంటంటే ఒకసారి కంటెస్టెంట్స్ ఎవరో బయట పడుకోవాల్సిన ఇది పడింది అనమాట. పడినప్పుడు వాన పడుతుంది అందరూ బెడ్రూమ్లోకి వచ్చారు, తలుపునే వేస్తాం. కానీ అప్పుడు పనిష్మెంట్లో ఉన్న వాళ్ళు బయట పడుకోవాలి అనుకున్నప్పుడు నాకు డౌట్ వచ్చింది, ఏంటి వర్షం పడుతుంది కదా మరి వీళ్ళు లోపల ఉండొచ్చా బయటకు వెళ్ళిపోవాలా, అంత డౌట్. ఏం చేయాలో తెలియదు. సరే ఏం చేద్దామని బిగ్ బాస్ని అడుగుదాం. పాపం 3 ఉన్నారు, వాన పడుతుంది, దోమలు పైగా బాగా. అప్పుడు ఆ టైంకి దోమలు ఉన్నాయి, ఓపెన్ ప్లేస్ కదా, ఎలాగా అనుకుంటే ఇన్స్ట్రక్షన్ వచ్చింది, పనిష్మెంట్ ఇచ్చిన వాళ్ళు 3 బెడ్రూమ్లో పడుకోవడానికి వీల్లేదు అనేటప్పటికి ఇంకా బిగ్ బాస్ చెప్పిన తర్వాత ఏమవుతుంది, అందరూ పట్టుని పరుపులు ఏవో ప్రొవైడ్ చేశారు. పాపం పరుపులు పట్టు బయలుదేరుతున్నారు. నేను మళ్ళీ కాగితం చూశాను. అరే ఆగండి ఏంటి బిగ్ బాస్ చెప్పింది ఏంటి, అదే పనిష్మెంట్లో ఉన్న వాళ్ళందరూ బెడ్రూమ్లో పడుకోవడానికి వీల్లేదు. ఆయన బెడ్రూమ్లో పడుకోవద్దన్నాడు కానీ హాల్లో పడుకోవద్దని లేదుగా, పడుకోవచ్చు, బెడ్రూమ్లో పడుకోవద్దన్నాడు అంతే. ఇవి చిన్నవండి. అంటే నేను నా తెలివితేటలు చెప్పడం గురించి చెప్పట్లా, కామన్ సెన్స్ థింగ్స్ విచ్ విల్ టెస్ట్ యువర్ బ్రెయిన్. అంటే మనకు నార్మల్గా అయితే టక్కన గుర్తురాదు, ఆ క్షణం నాకైతే గుర్తొచ్చింది కాబట్టి చెప్తున్నా. సో ఇట్లాంటివన్నీ బిగ్ బాస్ అయ్యి తూచి అక్షరం ఒలిచి నోట్లో పెట్టేటప్పుడు మనం కొన్ని అర్థం చేసుకోవాలి. ఇలా మన మెదడుకి మనం పదును పెట్టగలిగే ఆలోచించగలిగితే బాగున్నవి చాలా కనిపిస్తాయండి. సో ఇఫ్ యూ ఆస్క్ మీ డెఫినెట్లీ ఇట్స్ గుడ్ ఎక్స్పీరియన్స్. అట్లాగే స్నేహితుల్ని శత్రువుల్ని కూడా తయారు చేస్తాయా? అదే మళ్ళీ కొత్త స్నేహితులు డెఫినెట్లీ వస్తారు, ఎందుకు రారండి? ఏమంటే 20 మంది మనుషులు 50 రోజుల పాటు ఒకటే ప్లేస్లో పడి ఉంటే స్నేహితులు ఎందుకు అవ్వరు, శత్రులు ఎందుకు అవ్వరు? మీ ఎవరు అట్లా మంచి క్లోజ్? నేను ఈ అనుభవం విషయం చెప్తా. ఈ సీజన్ జరిగిన కొత్తల్లో 1 మంత్ 2 మంత్స్ 3 మంత్స్ 4 మంత్స్ ఎక్కువ కలుస్తుంటారు, ఎక్కువ మాట్లాడుకుంటూ ఉంటారు. టైం గడుస్తున్న కొద్దీ ఇవి తగ్గిపోతుంటాయి. ఇంకోటి కూడా జరుగుతుంది, ఈ హౌస్లో ఉన్న వాళ్ళలోనే ఎవరైతే ఎక్కువ కొట్టుకున్నారో బయటకు వచ్చిన తర్వాత కొంతకాలం మళ్ళీ కలిసిపోతుంటారు. దిస్ ఇస్ జస్ట్ యాజ్ సింపుల్ యాజ్ లైఫ్, యాజ్ గుడ్ యాజ్ లైఫ్. లైఫ్లో కూడా జరిగేది అదే కదండి. మనం ఎప్పుడో ఎవరితోనో 10 ఏళ్ళతో గొడవపడి ఉంటాం. ఆ టైంలో వాడు మన చాలా క్లోజ్ ఫ్రెండ్గా ఉంటాడు. సడన్గా ఈ ఫ్రెండ్తో మనం మాట్లాడడం మానేస్తాం. పాయింట్ ఆఫ్ టైంకి తెలీదు ఎవరితో బాగా గొడవపడ్డాం, ఆ మనిషి మనకు తెలియకుండా లైఫ్లోకి ఎంటర్ అయ్యి వాళ్ళతో గొప్ప ఫ్రెండ్షిప్ అవ్వచ్చు. బిగ్ బాస్ ఇస్ జస్ట్ మినీ కాంపాక్ట్ లైఫ్ ఫర్ 100 days. అంతే. సో ఇప్పుడు చూస్తున్నారు కదా, మీకేమనిపించింది? ఇప్పుడైతే ఏదో ఉల్టా పొల్టా అని చెప్పేసి ఒక కొత్త కాన్సెప్ట్ అన్నారు. కొంతమంది నెల తర్వాత 2 నెలల తర్వాత కూడా అందులో హౌస్లోకి వెళ్ళారు వైల్డ్ కార్డ్ తోటి. ఒకళ్ళైతే రతిక అయితే 2 సార్లు వెళ్ళింది ఆ అమ్మాయి. సో లేటెస్ట్గా 2వ సారి కూడా ఆమె బయటకు వచ్చి ఎవిక్ట్ అయిపోయింది. సో ఈరోజు ఒక 8 మంది అంతమంది మిగిలారు. ఓకే, శివాజీ నుంచి అమర్దీప్, శోభా శెట్టి, ప్రియాంక, బట్ అర్జున్, ఇట్లా బాగా ఫాలో అవుతారా? కరెక్ట్గా చెప్తాను. ప్రిన్స్ యావర్,
వీళ్ళందరూ ఇప్పుడు ఉన్నారు ఇప్పుడు. ఓకే. వీళ్ళందరూ ఉన్నారు. అసలు ఎప్పుడైనా చూసారా అసలు ఇప్పుడు ఉన్న వాళ్ళు అసలు? నేను ఇంతకుముందు అలాగే ఇప్పుడు అంతే. అంతేనా? అంటే ఇప్పుడు నేను ఏదైతే పేర్లు చెప్పారో వీళ్ళందరూ ఇప్పుడు ఉన్నారు ఇప్పుడు. వీళ్ళ కొన్ని పేర్లు నాకు బాగా తెలుసు. అర్జున్ నాకు బాగా తెలుసు నాకు, ఎందుకంటే మా జిమ్మేటే. శివాజీ గారు మా నటకులమే కదా, ఆయన బాగా తెలుసు. అంటే ఆయన వెళ్ళినప్పుడు తెలుసు, ఆయన వెళ్ళాడని తెలుసు నాకు. శోభా శెట్టి అంటే ఆమె కార్తీక దీపం, తెలియదు. అందులో లేడీ విలన్ లాంటి అమ్మాయి. కార్తీక దేవ్ సీరియల్ తెలుసు నాకు. దాంట్లో ఆవిడ యాక్ట్ చేశారా? అందులో విలన్ అమ్మాయే కదా. తెలియదు నాకు, నేను చూడలేదు. అవును, ఆ అమ్మాయి పేరు ప్రియాంక తెలుసు నాకు. ప్రియాంక మౌన్ రాగం అమ్మాయి తెలుసు నాకు. నేను అమ్మాయిని బిగ్ బాస్ అమర్దీప్ ప్రియాంక ఇద్దరు హీరో వాళ్ళిద్దరు పేరుగా చేశారు కదా. అది తెలియదు నాకు. ఒక సీరియల్ నేను సీరియల్స్ కొంచెం తక్కువ చూస్తానండి. సో వీళ్ళు తర్వాత ప్రిన్స్ ఎవరన్నా అతను అబ్బాయి తెలియదు నాకు. నాకు తెలియదు ఇక్కడికి వచ్చిన తర్వాత. సో అదే అంటున్నానండి, నేను ఇంతకు ముందు అంతే ఇప్పుడు అంతే. ఇప్పుడు తెలిసిన వాళ్ళు ఎవరు ఉన్నారు అంటే, ఇప్పుడు లాస్ట్ సీజన్ చేసి వచ్చాను కాబట్టి అట్లీస్ట్ కొంచెం ఇంతకు ముందుతో పోలిస్తే మధ్యలో ఎక్కువసార్లు చూశాను ఏం జరుగుతుంది, ఎవరు వచ్చారు, ఏంటి, తప్ప నాకు అంత ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఇంకా దాని మీద నేను లేదు. అదే అంటే ఇప్పుడు నేను ఏదైతే పేర్లు చెప్పానో మీరు ఎవరు అంటే శివాజీ అయితే ఇంతకాలం ఉన్నాడు, మామూలుగా అందరికంటే తనే సీనియర్. అవును, అందరిలోకి తనే సీనియర్. అంతకుముందు అంటే స్టార్టింగ్ లో షకీలా, కిరణ్ రాథోడ్ కూడా అవును వచ్చారు తెలుసు నాకు. వెరీ ఫస్ట్ వీక్ కిరణ్ రాథోడ్, నాకంటే ఆర్డర్ అంత ఇమీడియట్ గా షకీలా. నేనే చెప్తున్నాను కదా, ఓకే. షకీలా వెళ్ళిపోయారు. షకీలా వెళ్ళిపోవడం అనేది అందరికి రెండో వారం, సెకండ్ కంటెస్టెంట్ తను. సో ఆమె ఎందుకు వెళ్ళిపోయింది అంత త్వరగా అనేది ఇట్లాంటి. నేను ఒకటి సందీప్ మాస్టర్ వెళ్ళడం మాత్రం చూశాను. ఆటా సందీప్ ఆయన వెళ్ళడం ఆ ఎపిసోడ్ ఒకటి చూశాను. ఓకే, ఆ ఎపిసోడ్ ఒకటి చూశాను. అతను కూడా యాక్చువల్గా ఫైనల్ 5 లో ఉంటాడని చెప్పేసి అనుకున్న వాళ్ళు చాలా మంది అనుకున్నారు. సో ఇంకొక విషయం చెప్తానండి ఇక్కడ. ఇప్పుడు నేను మామూలుగానే చూడను, మామూలుగా నాకు పెద్ద మీకు చెప్పా కదా బిగ్ బాస్ ముందు ఇప్పుడు చూడలేదు కాబట్టి ఆ పరంగా ఎక్కువ చూడకపోవచ్చు కూడా, భవిష్యత్తులో చూస్తాలో తెలియదు కానీ యాజ్ ఆఫ్ నో అయితే. బట్ లాస్ట్ సీజన్ వెళ్ళాను కాబట్టి ఈసారి కొంచెం చూశాను. ఓకే, ఇక్కడ ఇంకో విషయం ఏమిటి చెప్తాను నేను. ఇప్పుడు మీకు ఒక మ్యాజిక్ ఉందండి, మీరు ఆ మ్యాజిక్ చూసి చాలా ఎంజాయ్ చేశారు. ఆ మ్యాజిక్ మీరు ఇంకోసారి చూసారు, ఇంకోసారి ఎంజాయ్ చేశారు, 4 సార్లు చూసారు, ఎంజాయ్ చేశారు. మీకు ఆ మ్యాజిక్ ఎలా చేశారో టెక్నిక్ తెలిసిపోయింది. ఇప్పుడు మీరు మ్యాజిక్ ఎలా చేస్తే ఎంజాయ్ చేస్తారా? ఓకే, తెలిసిన తర్వాత అంతే కదా. నేను కూడా అంతే కదా, హౌస్లోకి వెళ్ళి వచ్చిన అండి. ఇప్పుడు శివాజీ చూసుకుంటే తను ఫిజికల్ యాక్టివిటీస్లో ఎక్కువగా పార్టిసిపేట్ చేయడు. ఆయన కేవలం ఏంటంటే ఒక ప్రేక్షకుడిలాగా చూస్తున్నట్టు కనిపిస్తుంటాడు, మిగతా వాళ్ళు ఆడుతుంటే అతను చూస్తున్నాడు అన్నట్టు అనిపిస్తుంది. ఓకే, బట్ అట్లా కూడా గేమ్ ఆడొచ్చా అని చెప్పేసి మనకు కూడా తెలియదు. అంటే నేను కూడా రెగ్యులర్గా చూసే బిగ్ బాస్ అండి, ఎనీథింగ్ ఏదైనా పాసిబుల్. అంటే అదే చెప్తున్నాను కదండి. ఇప్పుడు ఏది మనకి ఎందుకు ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది అనేది, దేర్ ఆర్ సో మెనీ ఫ్యాక్టర్స్. అది ఎడిట్ చేసే వాళ్ళకి అయి ఉండొచ్చు, డైరెక్ట్ చేసే వాళ్ళకి అయి ఉండొచ్చు, కాన్సెప్ట్ ఉండే వాళ్ళకి అయి ఉండొచ్చు, లేదా ఇప్పుడు ఒక షో అండి, అది ఎండ్ ఆఫ్ ది డే. లాస్ట్ వీక్ ఏవో తప్పులు జరిగాయి. లాస్ట్ సీజన్ యాక్చువల్లీ కమర్షియల్గా పెద్ద హిట్ కాదండి. బిగ్ బాస్ 6 ఇస్ నాట్ అ గ్రేట్ హిట్ అంటే యాజ్ పర్ ది నెంబర్స్ వాట్ ఐ నో. సో టీఆర్పీ పరంగా నెంబర్స్ అన్న ఉద్దేశం ఉంది, టీఆర్పీ. మరి ఒకసారి ఒక సీజన్ డల్ అయినప్పుడు కరెక్షన్స్ చేసుకోరా నెక్స్ట్ టైం. అక్కడ ఏమేమి మిస్ అయినాయి, ఎలా మిస్ అయినాయి, ఎందుకు మిస్ అయినాయి, టాస్క్ లెవెల్ మిస్ అయ్యా, మనుషులు ఇలా ఉండడం వల్ల ఇలా వాళ్ళు ఇలా అర్థం